టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోనే బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ. మంచి కంటెంట్ ఇస్తున్నా కదా, అవును. అది యూస్ చేసుకోకపోతే. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు, వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది. నిజమే అంటారు అది? సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనుకో. టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? నిఖిల్ ఏమన్నా వాడుతున్నాడో లేదో నాకు అంతా వాళ్ళ డీటెయిలింగ్. నిఖిల్ నాకు ఫేర్గానే అనిపిస్తాడు, మంచిగానే అనిపిస్తాడు నిఖిల్ ఎప్పుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన ఎప్పుడు నిఖిల్ మంచిగానే అన్నాడు. పాప సోనియా అనవసరంగా మనోని కాటేస్తుంది అనిపిస్తుంది తప్ప. సో అదొకటి. ఇంకెవరున్నారు? పృథ్వీ. హార్ట్తోనా బ్రెయిన్తోనా? పృథ్వీ బ్రెయిన్తోనే ఆడుతున్నాడు, ఊరికే హార్ట్ కూడా కాదు, మజులు బ్రెయిన్. గట్టిగా అరవడము ఇవన్నీ కూడాను. అంటే అరిచేస్తున్నాడు ఏమన్నా అంటే అగ్రెషన్ మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా వస్తాయి, కానీ ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది కదా. అగ్రెషన్ మంచిగా చూపించినప్పుడు మీ ఫాదర్కి మంచి పేరు వస్తుంది అంతే. అవును. సరే, సీత ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆడపులి సీత, కిరాక్ సీత మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడపులి ఆవిడ కదా, కానీ ఆటలు చూస్తుంటే ఈవిడ అనిపిస్తుంది మాకు. ఈవిడికి దగ్గరగా మనం ఎక్కడో చూసానబ్బా, పాప ఆయన ఎవరు బాగా యూట్యూబర్ బాగా చెప్పాడు, సీత కాదు చీటా అని. చీటా కరెక్ట్. ఆల్రెడీ ఆడపులి ఉంది కదా, అది ఆడ చీత అంతే. కానీ ఎమ్మడగలదు అంటారా బిగ్ బాస్లో సీత ఎక్కువ రోజులు? అయ్యో అబ్బో, నాలాగా ఎవరు లేరండి, అందరు గట్టిగానే ఉన్నారు. ఎవ్వరు ఉన్నారు నాలాగా? కష్టమే, ఎవ్వరు లేరు. అంత ఎమోషనల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాము అలా కాదు అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మేబీ వెళ్తే విష్ణుప్రియ వెళ్తుంది, నా తర్వాత విష్ణుప్రియ, ఎందుకంటే గుడ్డిగా నమ్మేస్తుంది కాబట్టి. హౌస్లో ఆవిడే, నేను యాక్చువల్గా ఆవిడ చాలా మంచిది అన్నాను, మీరు ఇంకో రకంగా తీసుకున్నారు. ఆవిడ గుడ్డిది, మీరు గుడ్డిది అనుకున్నారా? అలా అనుకోలేదు, నేను మంచిదే అని అనుకున్నాను. అంటే బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉండేవాళ్ళు అంటే మనగలటం ఎక్కువ రోజులు కష్టం కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోయిద్దాం అన్నట్టు. మంచి వాళ్ళకి రోజులు వచ్చాయేమో, చూద్దాం. రోజులు మారాయంటారా? బిగ్ బాస్ హౌస్లో సింపతి గేమర్స్ ఎవరున్నారు? 3 బిగ్ బాస్ ఒకసారి 3 గులాబీలు ఇచ్చారు నైనిక, చూసారు మీరు? అవునవును. అది ఎవరెవరికి ఇచ్చారు మీకు తెలుసా? నైనిక చూడలేదు. సో ఆవిడ ఎవరికో ఇవ్వాలనుకొని ఎవరికో ఇచ్చింది, ఆ రకంగా రోజులు మారాయి. మీరు ఇంకా ఆ పాయింట్ దగ్గర అది వచ్చింది కదా, ప్రాసెస్ అవ్వడానికి టైం. కానీ నెక్స్ట్ పాయింట్ అదే, హౌస్లో సింపతి గేమర్స్ ఎవరున్నారు? అఫ్ కోర్స్ మణికంఠ స్టార్టింగే తనతో సింపతితో స్టార్ట్ చేశాడు. సింపతితో ఎవరున్నారు? మీరు ఎవరు అనుకున్నారు? 2-3 పేర్లు చెప్పండి. మీ అభిప్రాయం, మీరు చూసారు కాబట్టి మీ అభిప్రాయం అంతే. పెద్దగా ఎవరు సింపతి కార్డు వాడినట్లయితే మాకు కూడా అనిపించలేదు. సోనియా, అయ్యో నన్ను ఇలా అనేసింది, నన్ను ఇలా అనేసింది అంటే మొత్తం మేడప్ అంటారా? మొత్తం సినారియో మొత్తం. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ మేడం. ఆవిడ ఏం అనకపోయినా కూడా ఏదో అనేసింది. దాంట్లో మళ్ళీ ఈ ఫ్రూట్ అంటే ఏమిటి? ఫ్రూట్ రైతు పండిస్తాడు, రైతు అంటే ఎవరు? దేశానికి వెన్నెముక. సో ఫ్రూట్ అవమానిస్తే దేశ జెండాని అవమానించినట్టు ఏ రాజ్యాంగంలో రాసిందిరా బాబు? లేదు. ఆవిడ రాజ్యాంగం వేరు ఖచ్చితంగా. ఇంకోటి చెప్తారు, మరి దిష్టి తీసి కార్లకి నిమ్మకాయలు పెడతారు.
గుమ్మడికాయలని ఇంటి ముందు కడతారు, ఫుడ్నంతా ఏం చేస్తారు? వేస్ట్ చేస్తున్నారు. ఫుడ్ తినడానికి కదా. అవును. ఎందుకు ఇలా వాడుతున్నారు? ఇవిడికి తెలియదు ఈ రాజ్యాంగం. సర్లే. అంటే అప్పటికి టర్మ్స్లో లేవనుకుంటుంది. ఇప్పుడు నాకు అది గుర్తురాలేదు, గుర్తొచ్చింటే బాగుంది. ఇప్పుడు గుర్తొచ్చింది గట్టిగా. యా. బ్రెయిన్కి నత్తి అంటుంది చూడండి, ఆ నత్తి నాకు కూడా వచ్చినట్టు. విష్ణుప్రియ సావాస దోషమా? అంతే. ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించి 8కి సంబంధించి శేఖర్ భాషా గారి ప్రకారం టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? విష్ణుప్రియ, సీత ఉంటే బాగుంటుంది. నబీల్ ఖచ్చితంగా. నిఖిల్ ఇలాగే ఉంటే బాగుంటుంది, అంటే మారకుండా ఇప్పుడైతే గ్లైడ్ కాకుండా. దీంతో పాటు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. అంటే గేమ్స్లో యాక్టివ్గానే ఉంటాడు, బట్ కొంచెం డల్ అయినట్టు కనబడుతున్నాడు. ఎక్కువ మిస్గైడ్ అయినట్లుగా కనిపిస్తున్నాడు అందరికీ కూడా. అదే పెళ్ళి ఒక గయ్యాళి పెళ్ళ ఉంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది పాపం మొహం. కాకుండానే అదే